మా పెద్దల నుంచి మేము మా తాతల కాటి నుంచి ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇట్లా తయారు చేస్తున్నారు. మా పెద్దల కాటి నుంచి అట్లా తయారు చేసుకుంటా వారసత్వం పరంగా మేము ఈ మందులు ఇస్తున్నాం. ఎక్కడ తయారు చేస్తున్నారు ఈ మందులు? ఇక్కడ సున్నిపెంట. దానికి మెటీరియల్స్ ఏమేమి వాడుతున్నారు? మెటీరియల్స్ దీని మీద ఉంటాయి, దీని మీద మొత్తం రాసింటారు, అక్కడ తయారు చేసి పంపిస్తారు. పర్మిషన్స్ ఉన్నాయండి? పర్మిషన్స్ ఉన్నాయి మీరు అమ్మేదాన్ని? ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి, చూపెట్టండి. ఇక్కడ అమ్మడానికి పర్మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మీరు వచ్చి అమ్మాలా చేయాలి, మీరు సర్టెన్ క్వాలిఫికేషన్ ఉన్నారా? సర్టిఫికేట్ ఉంది. ఏం సర్టిఫికేట్? మామూలు ఈ మెడిసిన్ నా దగ్గర లేదు, పంపించే వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగా సార్, ఇప్పుడు కడుపులోకి తినేదానికంటే కంపల్సరీ దానికి సంబంధించిన అధికారులతో పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా అమ్ముతున్నారు మీరు? అంటే సర్టిఫికేట్ తీసుకున్నాడు ఆయన, మనకి మెడిసిన్ పంపిస్తున్నాడు, మనము దాన్ని ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. దీంట్లో కాంపోజిషన్ ఒక్క నిమిషం సార్, మాట్లాడేటప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు పేషెంట్ ఎవరైనా నొప్పులు వస్తున్నారు మీ దగ్గరికి, ఏ రోగం వచ్చినా ఒకటే మందు వాడుతున్నారు మీరు? మోకాళ్ళ నొప్పులతో అదే సార్, నాలుగు రకాలు పడుతున్నారు, పళ్ళు ఇస్తున్నారు, ఆయిల్ ఇస్తున్నారు. అంటే ఏ జబ్బుకి వచ్చినా మీరు గ్యాస్ ప్రాబ్లం వచ్చినా అది వచ్చినా ఈ నాలుగైదు రకాలు తప్ప ఏం లేవా? నొప్పులకి 4 రకాలు. దానికి రేటు కూడా మీ ఇష్టం వచ్చిన రేటు తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన రేట్ ఏం లేదండి, 150 రూపాయలు తీసుకుంటాం. దాని మీద ఎంఆర్పి రేటు కానీ ఏముంది? 10th క్లాస్ వైద్యం చేయొచ్చా? అమ్మాలంటే చేయాలంటే ఆ క్వాలిఫికేషన్ ఉండాలా, ఆ పేషెంట్ చూడాలా, ఆ పేషెంట్ కరెక్ట్ ఏ జబ్బు అని తెలుసుకోవాలా, దాన్ని బట్టి ఇవ్వాలి. మీకు ఊరికే ఫలానా ఇమ్మని చెప్పి వచ్చి ఇచ్చినాడు అలా సార్. ఇంకోటి, మీరు ఈ పేషెంట్కి ఇది వాడుతున్నారు కదా, సడన్గా మీరు ఈరోజు 6వ తారీఖు వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 days 4 days మేడం గారు చెప్పినప్పుడు ఏదైనా ఎఫెక్ట్ కనుక వస్తే రెస్పాన్స్ ఇవ్వదు. మీరు చెప్పొచ్చండి, మీరు వైద్యులు, మీరు ఆయుర్వేద వైద్యం కానీ మీరు చెప్పొచ్చు. కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళు, ఇంక్లూజివ్ వాళ్ళు, నేను కూడా తీసుకుంటున్నాను. ఏదైనా జరిగితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వరు, మీ కరెక్ట్ అడ్రస్ ఇవ్వరు. ఎన్నోసార్లు నేనే అడిగాను. దాన్ని బట్టి ఇంకా ఏం అర్థం చేసుకోవాలా? ప్రతి నెల ఇక్కడికి వస్తాం సార్. మీరు వస్తారండి, మీరు కాదని లేదు. ప్రాబ్లం వస్తే చెప్తారు సార్. ప్రాబ్లం వస్తే కనుక ఇక్కడంటే సార్ ఇక్కడంటే సంబంధించిన డాక్టర్ దగ్గర కానీ ఏదైనా ఉంటే కనుక మేము డైరెక్ట్ పోయి మాట్లాడాలనుకుంటారు. పేషెంట్కి ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు సెల్ నెంబర్ ఇవ్వడంలే, నేనే సంవత్సరం నుంచి అడుగుతున్నా. సంవత్సరం నుంచి నేనే నీ పర్సనల్ నెంబర్ అడుగుతున్నా. మళ్ళీ దాని మీద ఉండాలంటున్నాను, నేనే సంవత్సరం నుంచి అడుగుతున్నాను, మీరు ఇవ్వలేదు కదా. మీ అడ్రస్ చెప్పమంటే చెప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళు అధికారులు వచ్చినారు కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్తున్నావు. మన వరకు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఇదే ఇన్సిడెంట్ తెలంగాణలో కూడా జరిగింది. ఆయుర్వేదిక్ ఫేమస్ అని చెప్పేసి తర్వాత చూస్తే దాంట్లో కలుపుతున్నారు. మేడం గారు చెప్పినట్టు కొన్ని మాకు లోపల కలిపేది తెలియదు. సర్లేండి, మీరు ఇప్పుడు దాంట్లో ఉన్నది కదా, ఆ మెటీరియల్ ఏమేమి కలుపుతున్నారో డీటెయిల్ చెప్పగలరా? అంటే నువ్వు తయారు చేయడం లేదా? మళ్ళీ మొన్నటి వరకు మీరేం చేస్తారు, నేనే సొంతంగా తయారు చేస్తాను. ఇప్పుడు వేరే సాటి నుంచి తయారు చేసుకొచ్చి నువ్వు ఎట్లా అమ్మడానికి ఏం రైట్స్ ఉన్నాయని? ఆఫీసు, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఏమండేచో గారి ఆఫీస్కి శోభా హోటల్లో 6వ తేదీ అల్లోపతి మెడిసిన్స్ ఆయుర్వేదం పేరుతో అమ్ముతున్నారనే కంప్లైంట్ ఎవరో నాగేశ్వర రెడ్డి గారు, సిటిజన్ ఆఫ్ నంద్యాల, కంప్లైంట్ ఇవ్వడం వల్ల మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. సో ఇక్కడికి వచ్చాం. వచ్చి చూస్తే ఈ రంగురంగుల మాత్రలు లేబుల్ లేవు, దాంట్లో ఏ మందు వేసి తయారు చేసింది అమ్మే అతనికి కూడా తెలియదు. అవి ఉన్నాయి, కొన్ని పౌడర్లు ఉన్నాయి, కొంత ఆయిల్ ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు అవి వేసుకుంటే తగ్గుతున్నాయి అంటున్నారు. మళ్ళా నెలకి మళ్ళా వచ్చి తీసుకుంటున్నాం అంటున్నారు. సో మేమేం చెప్తున్నాం, ఇలాంటి ఫేక్ మందులు మీరు వాడద్దు. ఇందులో కెమికల్స్ మిక్స్ చేసి ఉంటారు, అవి మీకు దుష్పరిణామాలు ఇస్తాయి. ఎలాంటి దుష్పరిణామాలు ఇస్తాయంటే వేసుకున్న నిమిషంలోనే మీకు బాగుంటుంది, కానీ లోపల కిడ్నీల ప్రాబ్లం వస్తుంది, ఎముకల ప్రాబ్లం వస్తుంది. సో లావ్ అవ్వడం కానీ లేదా ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాసెస్లో మీకు నష్టం కలుగుతుంది. సో మీరు క్వాలిఫైడ్ అంటే
BAMS MD చేసిన వాళ్ళు లేదా MBBS MS MDలు చేసిన వాళ్ళ సలహాను ఉపయోగించి మీ శరీరానికి తగిన మందులు వాడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 50 మంది ఒక్కొక్క శరీరం ఒక్కో ప్రకృతిలో ఉంటుంది. ఒక్కొక్కరి మోకాలు నొప్పి ఒక్కో కారణంతో ఉంటుంది, ఒక్కో నడుము నొప్పి ఒక్కో కారణంతో ఉంటుంది. మరి ఈయన ఏం చదువుకున్నాడని ఆయన దగ్గర మీరు అందరికీ ఒకే రకం మంది ఇస్తున్నారు? కనీసం మిమ్మల్ని చూస్తున్నాడా? లేదు. డబ్బులు ఇస్తున్నారు, ప్యాకెట్ కొనుక్కుంటున్నారు. సో మేము కూడా చెప్తున్నాం, దాంట్లో కార్టిజోన్ కలిపారు, పెయిన్ కిల్లర్ కలిపారు. దీని వల్ల అలా వేసుకోగానే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మళ్ళీ 2 రోజులు మీరు ఆ మాత్ర తినకపోతే మీకు మళ్ళా మొదటి నొప్పులన్నీ వచ్చేస్తాయి. సో దీనివల్ల ఉపయోగం ఏముంది? ప్రభుత్వము హాస్పిటల్స్ పెట్టి ఉన్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో, అక్కడ చూపించుకోండి. తగ్గలేదు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చూసుకోవాలా, దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా, ఫుడ్ మార్చుకోవాలా. ఇప్పుడు యోగా మాస్టర్ కూడా ఉన్నారు నంద్యాల హాస్పిటల్లో, ఆయన అడిగి ఆసనాలు వేసుకొని తగ్గించుకోవాలి. కానీ అలా వేసుకుంటే ఇలా తగ్గే మందులు ఎప్పుడు మంచివి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.